అంటిన బురదని ఇంకొకరికి అంటగట్టాలి అని పిచ్చి చేష్టలు చేస్తున్నారు. సో మాధవరెడ్డి బబుల్ షూటర్తో దిగినటువంటి ఫోటోనట. సో దీంట్లో బబుల్ షూటర్ ఎవరో నాకే తెలియదు భయ్, నేను ముందుగానే చెప్తున్నా. ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారు అలా. ఇక్కడ మిస్లీడింగ్ అట. ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా కవితమ్మ, కవిత డబుల్ యాక్షన్ అని చెప్పేసి. వీళ్ళు డబుల్ యాక్షన్ అంటే ఆమె బబుల్ షూటర్ అనమాట. డబుల్ పోయి బబుల్ అయింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రీజన్ కావాలంటూ కవిత డ్రామా రౌండ్ టేబుల్ అంటూ ఏదో ఏదో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారట. ఇట్లా ఇగో మాధవరెడ్డి బబుల్ షూటర్ తగినటువంటి బుట్టెంగారి మాధవరెడ్డి ఇవాళ బీసీ రిజర్వేషన్లకు అడ్డు తగినటువంటి రెడ్డి జాగృతి నాయకుడు. ఇగో ఈయననే, ఈ మహానుభావుడే. వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఏ ఒక్కళ్ళం కూడా మనం కేసులు వేయకపోతే మంచిగా ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మంచిగా పార్లమెంట్లో చర్చ చేసి దాంట్లో అమెండ్మెంట్ చేసి రాజ్యాంగంలో దాన్ని తీసుకొచ్చి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చింది. కానీ తెలంగాణ బీసీలకు మాత్రం రిజర్వేషన్ వేయడానికి కేంద్ర ప్రభుత్వానికి మనసు ఒప్పుతలేదు. మెజారిటీ తెలంగాణ బీసీ ప్రజల మనోభావాలను లెక్కలు తీసుకుంటలేదు కేంద్ర ప్రభుత్వం. గత 35 ఏళ్ల నుంచి డోర్ టు డోర్ క్యాష్ సెన్సెస్ చేయలేకపోయినాయి ఏ కేంద్ర ప్రభుత్వాలు కూడా. 35 ఏళ్ళుగా మోసపోతూనే ఉన్నాం. ఇక ముచ్చట అది మళ్ళీ ఇంకో టాపిక్ పక్కకు పోతుంది. కవితక్క అప్డేట్స్ నుంచి బబుల్ షూటర్ గురించి, అగ్గిపెట్ట మచ్చా గురించి అయితే అద్భుతమైన అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి షెడ్యూల్లో తొండదొరి ఈ లైన్ ఏదైతే ఉందో మొత్తం అరే నీకు నచ్చిన మొత్తం సినిమాలు నీకు నచ్చిన డైలాగ్ ఏందో అంటే ఇట్లా ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు నచ్చిన డైలాగ్ అన్నట్టు ఇదిగా వివిధ కుంభకోణాలు బయట పెట్టి చెడ్డీలో తొండలు ఇడుస్తాడని కవితక్క పైన పిచ్చిరాతలు రాయిస్తున్నట. రేవంత్ రెడ్డి తొండలు ఇడుస్తాడని చెప్పేసి ఇది కవితక్క